టీఎస్ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ హైదరాబాద్. మా ఆర్టీసీ నేను ఎస్ ఆనందం, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ విశ్రాంత ఉద్యోగుల సంఘం హైదరాబాద్. మా సమస్యలు 2013 నుండి పెండింగ్లో ఉంటాయి. అంటే తెలంగాణ రాకన ముందు నుంచి కూడా చనిపోవడం జరిగింది. 2013 యొక్క ఆర్బిఎస్ పిఎఫ్ అమౌంట్ ఎంప్లాయర్ అమౌంట్ కట్టడం జరిగింది, కానీ ఎంప్లాయర్ అమౌంట్ పిఎఫ్ ఆఫీస్కు జమ చేయకపోవడంతో తక్కువ పెన్షన్ కూర్చోవడం జరిగింది. అది వెంటనే విడుదల చేయాలి. 2017 ఆర్బిఎస్ వేతన సవరణ జరిగింది, కానీ బకాయిలు ఇవ్వలేదు. అట్లా అదేవిధంగా 2021 ఆర్బిఎస్ వేతనము ఉన్న రన్నింగ్ స్టాఫ్కు ఈ ప్రభుత్వము ఇచ్చింది, కానీ విశ్రాంతి ఉద్యోగులను మరి మర్చిపోయింది. దయచేసి వెంటనే ఒక్కొక్కరికి 10 నుంచి 15 లక్షల వరకు వస్తాయి. మరి ఎంతోమంది చనిపోయారు. మేము కష్టం చేసినటువంటి డబ్బు మేము బ్రతుకున్నప్పుడే తినాలని చెప్పేసి మా కోరిక. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి మా సమస్యలను విడుదల చేయాలి. మేము ఆర్టీసీలో ఒక్కొక్క రూపాయి జమ చేసుకొని లక్షలు నిర్మించుకున్నాం. అట్టి హాస్పిటల్లో మాకు సముచితంగా మందులు ఇవ్వడం లేదు. మాకు పెన్షన్ లేని వాళ్ళము, మరి మాకు 2000, 2500 అలాంటిది. ఇది కాంట్రిబ్యూషన్ పెన్షన్. మా శాలరీలో 8.3 రికవర్ చేసి పిఎఫ్ జమ చేస్తే ఆ కాంట్రిబ్యూషన్ పెన్షన్ కూడా ఎవరికి కూడా 2000, 2000, 3000 నుంచి ఉండదు. అదే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు బీడీ కార్మికులకు ఇచ్చేటువంటి పెన్షన్ కూడా మాకు ఇవ్వట్లేదు. దయచేసి ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నపం చేస్తున్నాము. మాకు రేషన్ కార్డు ఇవ్వండి, దానికి అనుసంధానం ఉన్నటువంటి అన్ని ఫెసిలిటీస్ అన్ని రాష్ట్ర ప్రజలతో పాటు మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. మా డిమాండ్ అని ఏదైతే ఉందో ఆగస్టు 3వ తారీఖు వరకు సమస్యలు పరిష్కరించని ఎడలా ఆగస్టు 4వ తారీఖు నాడు సుమారు 15,000 విశ్రాంతి ఉద్యోగులతో బస్సులు ముట్టడి చేస్తా ఉన్నాం. దయచేసి మేమందరం 60 సంవత్సరాలు నిండిన వాళ్ళం, 60, 70, 80, 90 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వాళ్ళను ఇబ్బందులు పెట్టగా రాష్ట్ర ప్రభుత్వము ఆర్టీసీ యాజమాన్యాన్ని స్పందించి మా సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పేసి మీ మీడియా ద్వారా మేము కోరుతా ఉన్నాం. నా పేరు జిల్లా జిల్లా అధ్యక్షుడిని. ఏదైతే ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగులు ఉన్నటువంటి పెండింగ్ సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూనియన్లందరికీ అయ్యా, మేము నిర్మితము లెక్కటి రూపాయల కార్మికులము. మీరు ఏదైతే అసెంబ్లీలో నాకు రావాల్సినటువంటి 2013 యొక్క పెన్షన్ డిపార్ట్మెంట్ ఇవ్వాల్సినటువంటి పెన్షన్ అమౌంట్ ఇవ్వాలి. 2017 సంవత్సరం నాటి వేతన సవరణ అయింది, కానీ దాని యొక్క డిఫరెంట్ అమౌంట్ మాకు ఇవ్వలేదు, ఇవ్వలేదు. కాబట్టి ఖచ్చితంగా అవి మాకు ఇవ్వడానికి ఇవ్వాలని సీఎం గారికి కోరుతా ఉన్నాం. వేరే